మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. అదేవిధంగా నిన్న విశాఖపట్నంలో జనసేన పార్టీ మీటింగ్ జరిగింది. అందులో ఒక నాయకుడిని మాట్లాడుతుంటే నాగబాబు గారు నాయకుడిని అవమానించారు. అదేవిధంగా నాయకుడిని సస్పెండ్ కూడా చేశారు. అంటే ఇదంతా నేను మంత్రి అవుతున్నాను కాబట్టి నాకు సర్వ హక్కులు ఉంటాయి, లేదా నా తమ్ముడు డిప్యూటీ సీఎం నాకు సర్వ హక్కులు ఉంటాయన్న ధోరణితో వెళ్తున్నారంటారా, లేకపోతే అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆయన అలా చేయడాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెనకటి కొడుకు పుండుకు తెరలేదట, బూర్లు ఉండవే పెళ్ళం అన్నాడట. నీకోటి దిక్కు దివనం లేదు, ఊరంతా పెత్తనం. పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ నియోజకవర్గంకి వెళ్ళి అసందర్భ పేలాపాలను కాన్సిక్వెన్సెస్. ఆవిర్భావ సభలో పేలిన అసందర్భ పేలాపాలకి ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ లాంటివాడు స్థాయి 10 మెట్లు కింద దిగి జహాపన అని రాజకీయం చేస్తున్నాడు. నువ్వే దిక్కు, నువ్వు లేకపోతే నేను చచ్చానన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అంత టార్చర్ ఉంటుంది ఆయనకి. ఈయనేముంది బయట పైపైన పేలాలు ఒడియాలు ఏప్రిల్. ఇక్కడ ఒడియాలు అప్పడాలు ఎలా వేయిస్తారు ఇంట్లో? అసలైన వంటలు వేరు, దీంట్లో నంచుకు తినే వ్యాపారానికి అంతంత బిల్డప్లు అవసరమా? ఎవరన్నా అప్పడాలు ఒడియాలు కూడా వేయించామండి అంటారా? అప్పడాలు ఒడియాలు అండి, పిండి వంటలు ఉండేవని చెప్తారు ఎవరన్నా? అలాంటి అప్పడాలు ఒడియాలు పిండి వంటల కింద అభివర్ణించుకునే బ్యాచ్ ఇది. రేపు పొద్దున్న నీకు మినిస్టర్ ఇచ్చేదాకా దిక్కు దివాలని నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఒక పార్టీ కన్న తల్లిలాగా వాళ్ళ చిత్తశుద్ధి చేర్చుకుంటూ గోపీకృష్ణ అన్నాడు. అతను ఆక్రందన అంటే ఉదాహరణకి కాళహస్తి కానీ ఇంకో ఆయన పేరేటది సస్పెండ్ చేశారు. అతను కూడా ఉభయ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కొవ్వూరు ఏం పేరు రామారావు గారి ఉదంతం. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించుకోగలిగితే వాళ్ళ గోపీకృష్ణ గారిది ఏమన్నాడు? నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అయినా సరే మన నాయకులకి మనకి దిక్కు దివానా లేదు, మనమేటి దిక్కుమాల ఉడిగం అంటే అదేంటది? ఇప్పుడు నేను ఇంట్లో పాలేరు పని చేస్తే నా ఫ్యామిలీ అంతా కూడా పాలేరులే కదా. అదే కోణంలో వాళ్ళ నాయకుల్ని ఈయన అవమానించడానికి ఎవరిచ్చారు? ఓ పక్క పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లేత పొండి ఎవరు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి. ఆయన ఈయనకన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఏలూరులో నాకు తెలిసి ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. ఆయన వాళ్ళ ఎమ్మెల్యే ఎదిగాడు. పైపచ్చి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ ఈ రాజకీయ సంఘర్షణలో ప్రజారాజ్యం పార్టీ జనసేన అవనండి ఆర్థికంగా ఆయన నలిగిపోయినట్టు ఎవడు నలిగిపోయి ఉండడు. అంత మానసిక సంఘర్షణ అనుభవించినోడు కూడా ఇవాళ ఆయనకి కష్టం వచ్చే మాట మాడితే కూడా ఇండైరెక్ట్గా అంటే ఆయన పేరు ప్రస్తావించుకుంటే నచ్చుతుండే లేదా పోంటే గెలిచిన ఎమ్మెల్యేకే దిక్కు లేకపోతే అంటే చూడండి పొరుగింటి పొలకూర రుచి అన్న దగ్గర ఆ 13 మంది ఎవడైతే తెలుగుదేశం నుంచి వచ్చారో అందరూ చిరతల పరంలో అవతల పక్క పనులు చేసుకున్నా ఈ జనసేన పార్టీ టికెట్ పరంగా గెలిచినా సరే ఆయన ఎవరైనా మొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే మీద ఈ ఏకంగా ఈ పెట్రోల్ బంక్ కూడా ఏకంగా కథనాల్లో రాసేసాడు. మొత్తం దోచేస్తుండట. అలా అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయిన కూడా దోచేస్తుండ్రు, ఇప్పుడు దోచేస్తుండని రాసినా సరే సేవ కుట్టినట్టు కూడా లేదు వీళ్ళకి. మళ్ళీ అతను ఎవరు? తెలుగుదేశంలో సెకండ్ గ్రేడ్ ఉన్నవాడు, ఎగ్జిస్టింగ్ వాడు కాదని టికెట్ తెచ్చుకుని జనసేన పరంగా గెలిచినోడు. ఎందుకంటే సామర్థ్యం ఉండబట్టే ఇస్తారు కదా. వేణీలకి సన్నీళ్ళతో జనసేన పరంగా గెలిచి కూడా తెలుగుదేశం వాళ్ళకి అన్యాయం చేసేస్తాడు. నాలుగు రాష్ట్రంతో ఆళ్ళు నలిగిపోతుంది. ఎవరు గెలిచినోడు? తెలుగుదేశం పరంగా గెలిచినోడు జనసేన పేరు కాబట్టి అనుమానం రాకుండా జన సైనికులు నలిగిపోతున్నారు. నిజంగా నలిగిపోతున్నారు. అన్ని 175 నియోజకవర్గాల్లో నలిగిపోతుంది జన సైనికులే. నాకు తెలిసి ఎక్కడైనా నేను ఏదైనా పొరపాటు చేయొచ్చు, రైట్ చేయొచ్చు, బయట వచ్చిన తంత్రుడు అంటే ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్నను కాపాడిన ఉదంతాలు నాకు తెలుసు. కానీ ఇక్కడ అన్నదమ్ములు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రామం నుంచి వచ్చారో నాకైతే అర్థం కావట్లే. కనీస బాధ్యత కూడా లేకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళనే పరిరక్షించుకోకుండా నచ్చలేకపోతే సస్పెన్షన్లేనా? అంటే నాకు తెలిసి ఇది పార్టీ విలీనానికి ముందు వాళ్ళలో స్ట్రాంగ్ స్ట్రింట్ లీడర్స్ ఎవరైతే వాళ్ళందరినీ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలెట్టారు. జస్ట్ లైక్ ఇండియన్ క్రికెట్ బోర్డు చూడండి, ఆట వచ్చిన రాపోయినా ఆయన బలవంతం రిషబ్ పంత్ గారిని సెలెక్ట్ చేసినట్టు ఇశాంత్ కిషన్ మీదనో ఈ శ్రేయస్ మీద కడుపు మంటతో వాళ్ళని సెలెక్ట్ చేయకూడదని ఎలా అనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ సేమ్. అమిత్ షా గారి కొడుకు ఉన్న బుద్ధి జ్ఞానం ఎంతనో వీళ్ళిద్దరికీ ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇదే కంపారిజన్, ఇంకెంతకన్నా ఏం లేదు. అంటే పార్టీలో గొంతు విప్పి రియాలిటీ గొంత వాళ్ళ కాడ ముందు సస్తున్నారు. గొంతు ఎప్పుడో వేరే సంగతి. ఎలక్షన్స్ దాకా గొంతు ఇప్పి గాండ్రించుకొని నానా తప్పులు పడి ఎలక్షన్ గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత కూడా మానేవాడికి న్యాయకత్వానికి సముచిత స్థానం చేయకపోతే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది సార్? పైపై సస్పెండ్ చేసేస్తారా? అదే మాట్లాడితే సస్పెండ్ చేస్తే వాళ్ళు మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదేదో కార్యక్రమమే లోపలికి స్వాహా అంటే మాట్లాడితే ఒక తప్పు, మాట్లాడపోతే అంటే మాట్లాడితే తప్పు అంటే నువ్వు ఎత్తిపోతల పథకమే, మాట్లాడేవే ఎత్తిపోతల పథకం, సస్పెండ్ అంతే. ఇదే నడుస్తుంది ఇప్పుడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అన్నట్టు. అసలు అలా అసందర్భ పేలాపనలు పేలినందుకు నాగబాబుని పార్టీని సస్పెండ్ చేయాలి.
ఇదేంటి నేను ఇక్కడ వీళ్ళకి జహాపనా రాజకీయాలు చేస్తుంటే నువ్వేంద్రబాయ్ ఇల్టమ్మా అన్నావు, నువ్వు అన్నమైతే ఎక్కువ ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడుకో, నాకు రాజకీయాలకు నువ్వు పనికిరావని చెప్పాల్సింది పోయి తిరిగి ఈయనే సస్పెండ్ చేసేసే పరిస్థితికి వస్తే ఏ కెపాసిటీలో సస్పెండ్ చేసేస్తాను వీళ్ళు. అంటే చాడీలు చెప్తే ఏంటంట పవన్ కళ్యాణ్, ఇది కూడా చెప్పండి. చాడీలు ఏం చెప్తున్నారు, కష్టం అనుభవిస్తున్నాం సార్ అని చెప్తే కూడా సస్పెన్షన్లా. రాజకీయాలు ఏమైనా దేనికి చేస్తారు సార్, ఏమైనా ఊడిగలు చేయడానికి చేస్తారా? ఆడేదో సముచిత స్థానం పదవి వస్తుంది లేదే అన్న దాని మీద చేస్తారు. ఇది వైవిధ్యభరితంగా ఉంది. పులి పాము తాను పాములు ఆకలి ఎత్తే అదే తినేస్తే అనడానికి వీళ్ళిద్దరూ పులి పాము అంశాల్లోనే ఉన్నట్టుకున్నారు. ఇది ఎప్పుడు చిన్నప్పుడు పులి మేక కథ విన్నాం, కానీ ఈ పులి పాము కథ అతి దగ్గరలో వినబోతున్నాం మనం, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అది పార్టీలు ఎంత కష్టపడి పని చేస్తాం మాకు ఇక్కడే గుర్తింపు లభించట్లేదు అంటే అసలు గుర్తింపు అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఈయనకి మంత్రి పదవి ఒక గుర్తింపు అంటే కార్యకర్తకి గుర్తింపు లేకుండా చేయాలన్నది ఈయన ఉద్దేశం అంటారు. అంటే ఆయన నాగబాబుకి ఎలా ఉంటుందంటే, నాకు అసలు ఏ కెపాసిటీ లేకపోయినా, నేను అసలు పనికొస్తున్న పనికిరాను నాకు కూడా తెలియకపోయినా, కూర్చుంటే లెగలేకపోయినా, సాల్వ్ అయిపోయినప్పుడు కనీసం బాధ్యతగా నేను నిలబడలేకపోయినా, నాకెలా పదవి వచ్చిందో దేనికి అన్నయ్య సన్నిధి అనే పాట విన్నాం, కానీ తమ్ముడు సన్నిధి అన్న పాటకి నాకు పదవి వచ్చినట్టే మీకు వచ్చేస్తుంది. అంటే జీవితాంతం ఊడిగం చేయవలసిందే అన్న కాన్సెప్ట్లో ఉంటే, ఎవరికి ఊడిగం చేయాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు జన సైనికులు, జనసేన పార్టీకి ఊడిగం చేస్తున్నాం కదా సార్, మాకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పరంగా అని చెప్తే అదేంటిది మేము ఎవరికి ఊడిగం చేస్తున్నాం తెలుసుకో అన్న కాన్సెప్ట్ని ఆవిష్కరించాడు. అంత కూడా డిస్కషన్ లేకుండా సస్పెండ్ చేశారు కదా. ఆ గోపికృష్ణ మాత్రం అమాయకుడే పాపం. గోపికృష్ణే కాదు, గతంలో రామారావు గారు అలా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కాళహస్తిలో హత్యలు కుతంత్రాలకి దారి తీసుకుంటూ ఏ దగ్గర 15 కోట్లు ఎంతో పార్టీకి ఫండ్ ఇచ్చి మరి లాస్ట్ ఎలక్షన్లో పోరాడ 5,000 ఓట్లు సాధించుకున్న అమ్మాయికి ఈసారి నోట్లో మట్టి కొట్టి టికెట్ ఇవ్వక, ఎవడైతే తెలుగుదేశం పరంగా ఉన్నాడు డబ్బులు ఇవ్వక తిప్పలు పడి ఆఖరికి కచ్చికేసి ఎట్లు లోపటెట్టి ఆ అమ్మాయి వస్తుంది. అంచేత జీవితాంతం ఊడిగం చేయడానికి పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఊడిగం చేస్తారా, కమాన్ ఊడిగం చేయకుండా తిరగబడతారా, విప్లవకారులు నాటెలవాడు సార్. మీరు చెగువీరా అని చెప్పారు కాబట్టి వచ్చాం సార్ మీ పార్టీ కంటే, అల్లది ఎప్పుడో బాబా సినిమా చూపిస్తుంటారు గతం గత అని. ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని చెప్పి ప్రశ్నించే ప్రతి వాళ్ళని సస్పెండ్. ఎవరిని ప్రశ్నించాలని అడిగితే నన్ను ప్రశ్నిస్తున్నారు మీరు. మనం పార్టీ సిద్ధాంతం ప్రకారం నన్ను ప్రశ్నించకూడదు, అవతల తెలుగుదేశాన్ని ప్రశ్నించకూడదు, నోట్లో మట్టి కొట్టిన బీజేపీని అంతకన్నా ప్రశ్నించకూడదు. ఆవ్యాసమే జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్సీపీ మీద పడేయడమండి సార్, దాన్ని ప్రశ్నించడం అంటారు సార్, పడేయడం అంటారు సార్ అని చెప్తున్నారు. నాకు పడేయడం ప్రశ్నతో సమానం అని చెప్తున్నారు, అంతకని ఇంకెళ్ళి